మీరు మీ రోజువారీ దినచర్య మాదిరిగానే రైడింగ్ చేస్తున్నారని ఊహించుకోండి మరియు అకస్మాత్తుగా మీరు ఇన్స్ట్రుమెంటల్ ప్యానెల్ వార్నింగ్ మరియు ఇండికేటర్ లైట్స్ చూస్తారు. హాయ్, నా పేరు కెరాన్ మరియు ఈ రోజు నేను మీ ఇన్స్ట్రుమెంటల్ ప్యానెల్లోని వార్నింగ్స్ మరియు ఇండికేటర్ లైట్స్ గురించి మీకు చెబుతాను. ఇప్పుడు ఇక్కడ మీరు ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు మొత్తం ఎల్సీడీ సెగ్మెంట్ కనిపిస్తుంది మరియు తరువాత సాధారణ డిస్ప్లే కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని సూచికల గురించి మీకు చెబుతాను. మొట్టమొదటగా ఎఫ్ఐకి సంబంధించిన మోటార్ సైకిల్లో వైఫల్యం సంభవించినట్లయితే సరిగ్గా మాల్ ఫంక్షన్ ఇండికేటర్ లైట్ మరియు మాస్టర్ వార్నింగ్ ఇండికేటర్ ఫ్లాష్ అవుతాయి. ఇప్పుడు సరిగ్గా మాల్ ఫంక్షన్ ఇండికేటర్ లైట్ లేదా మాస్టర్ వార్నింగ్ ఇండికేషన్ వెలిగినట్లయితే వెంటనే మీరు సుజుకి డీలర్ని సంప్రదించాలి. ఇంజన్ నడుస్తున్నప్పుడు సరిగ్గా మాల్ ఫంక్షన్ ఇండికేటర్ లైట్ రెప్పపాటుకు గురైతే మోటార్ సైకిల్ని ఆపండి మరియు క్యాటలైటిక్ కన్వర్టర్ పాడైపోయే అవకాశం ఉన్నందున వెంటనే ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయండి. మీకు రైడింగ్ కొనసాగించడం తప్ప వేరే మార్గం లేకపోతే థ్రాటిల్ని వెడల్పుగా తెరవకుండా మరియు తక్కువ వేగంతో రైడ్ చేయండి. ఆ తర్వాత మోటార్ సైకిల్ను వెంటనే అధికృత సుజుకి డీలర్ ద్వారా తనిఖీ చేయించండి. ఓడోమీటర్ డిస్ప్లే చెక్ని సూచించినప్పుడు ఈ క్రింది అంశాలను తనిఖీ చేయండి. మొదటిది, ఇగ్నిషన్ ఫ్యూజ్ చూసుకోండి. రెండవది, లీడ్ వైర్ కప్లర్స్ కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఇంకా టర్న్ సిగ్నల్ ఇండికేటర్ బ్లింక్ అయ్యేలా చేయడం కొరకు కుడి లేదా ఎడమ టర్న్ సిగ్నల్ స్విచ్ ని ఆపరేట్ చేయండి. బల్బ్, ఫిలమెంట్ లేదా సర్క్యూట్ ఫెయిల్యూర్ కారణంగా టర్న్ సిగ్నల్ సరిగ్గా పనిచేయనట్లయితే సమస్య గురించి రైడర్కు తెలియజేయడానికి ఇండికేటర్ లైట్ మరింత వేగంగా బ్లింక్ అవుతుంది. గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం కాల్ ఇండికేటర్ లైట్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ వైట్ ఎల్ఈడి ఇండికేటర్ వెలిగితే స్మార్ట్ ఫోన్కు ఇన్కమింగ్ కాల్ లేదా మెసేజ్ వచ్చినట్లు సూచిస్తుంది. ఇగ్నిషన్ స్విచ్ ఆన్ పొజిషన్కు తిప్పినప్పుడు ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ లైట్ సుమారు 3 సెకన్ల పాటు ఆన్ అవుతుంది. ఇంజన్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ లైట్ ఆన్ అవుతాయి. ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ లైట్తో మోటార్ సైకిల్ నడపడం వల్ల ఓవర్ హీటింగ్ కారణంగా తీవ్రమైన నష్టం జరగచ్చు. ఒకవేళ ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ లైట్ ఆన్ అయినట్లయితే దానిని చల్లబరచడం కొరకు ఇంజన్ని ఆపండి. ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ ఆఫ్ అయ్యేంత వరకు ఇంజన్ను రన్ చేయవద్దు. తరువాత వరుసలో ఇంజన్ ఆర్పీఎం ఇండికేటర్ లైట్ ఉంది. ఇంజన్ వేగం సెట్ చేయబడ్డ విలువకు చేరుకున్నప్పుడు ఇంజన్ ఆర్పీఎం ఇండికేటర్ లైట్ ఆన్ అవుతుంది లేదా ఎప్పుడు అప్షిఫ్ట్ చేయాలో సూచిస్తుంది. లైటింగ్, ఇంజిన్ స్పీడ్ సెట్టింగ్ పద్ధతులను మార్చుకోవచ్చు. హై బీమ్ ఇండికేటర్ లైట్ గా పిలిచే ఈ బ్లూ ఇండికేటర్ లైట్ హెడ్ లైట్ బీమ్ ఆన్ చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఏబిఎస్ ఇండికేటర్ లైట్ గురించి చెబుతాను. ఈ ఏబిఎస్ ఇండికేటర్ సాధారణంగా ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది మరియు మోటార్ సైకిల్ వేగం గంటకు 5 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆఫ్ అవుతుంది. ఏబిఎస్ యాంటీలాక్ బ్రేక్ సిస్టంలో ఏదైనా సమస్య ఉంటే ఈ ఇండికేటర్ లైట్ ఆన్ అవుతుంది. ఏబిఎస్ ఇండికేటర్ లైట్ ఆన్లో ఉన్నప్పుడు ఏబిఎస్ పనిచేయదు. అటువంటి పరిస్థితిలో దయచేసి వీలైనంత త్వరగా అధీకృత సుజుకి డీలర్ ద్వారా ఏబిఎస్ సిస్టమ్ చెక్ చేసుకోండి. ఇంజన్ ఆయిల్ని మార్చమని మీకు గుర్తు చేయడానికి ఆయిల్ చేంజ్ ఇండికేటర్ వస్తుంది. ఇండికేటర్ ప్రారంభ 1000 కిలోమీటర్లు మరియు తర్వాత ప్రీసెట్ విరామం వద్దకు వస్తుంది. ముందుగా నిర్ణయించిన విరామం 500 కిలోమీటర్ల నుండి 5000 కిలోమీటర్ల మధ్య సర్దుబాటు చేయవచ్చు. ఇంకా ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్ ఫ్యూయల్ ట్యాంక్లో మిగిలి ఉన్న ఇంధన మొత్తాన్ని చూపుతుంది. ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్ మొత్తం 6 సెగ్మెంట్స్ డిస్ప్లే చేస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ నిండిన తరువాత ఫ్యూయల్ లెవెల్ 2.8 లీటర్స్ కంటే దిగువకు పడిపోయినప్పుడు ఈ మార్క్ బ్లింక్ అవుతుంది. ఫ్యూయల్ 1.2 లీటర్ల కంటే దిగువకు పడిపోయినప్పుడు మార్క్ మరియు సెగ్మెంట్ బ్లింక్ అవుతుంది. స్పీడోమీటర్ రోడ్డు వేగాన్ని గంటకు కిలోమీటర్లలో సూచిస్తుంది. టాకోమీటర్ నిమిషానికి ఇంజన్ వేగం మరియు రెవల్యూషన్ను సూచిస్తుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ గేర్ పొజిషన్ ని డిస్ప్లే చేస్తుంది. ట్రాన్స్మిషన్ న్యూట్రల్ గా ఉన్నప్పుడు ఇండికేటర్ ఎన్ ని ప్రదర్శిస్తుంది. చూడండి, అది సింపుల్. ఇప్పుడు మీకు ఏ ఇండికేటర్ ఏ సిగ్నల్ కోసం ఉద్దేశించబడిందో తెలుస్తుంది.